అంత రికార్డ్ అవుతది. చెప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చి పోర్టల్ ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరికి జడ్జెస్‌కైనా, పార్టిసిపెంట్‌కైనా మన ఆహ్, డిస్ట్రిక్ట్ యూనిట్స్‌కైనా, మన స్టేట్‌కి సంబంధించి మన వెబ్‌సైట్ ఏంటంటే స్టేట్ డాట్ వైఓజీఏఎస్ఏఎన్ఏ యోగాసన టెక్ డాట్ ఐఎన్. అందరూ గూడా ఈ వెబ్‌సైట్‌ని మీరు నోట్ జేసుకోండి. స్టేట్ డాట్ యోగాసన టెక్ డాట్ ఇన్. సో దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఒక ప్లేయర్ యొక్క ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ షీట్‌ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందాక సతీష్ సార్ చెప్పినట్టుగా మీకు చెప్పిన ఆహ్, నా తేదీ రోజున మీకు ప్లేయర్‌కి సంబంధించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ మీకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ నేను తీసుకుంటున్నాను. సో ఇది ఒక ప్లేయర్‌కి సంబంధించిన యూజర్ ఐడీ. ఓకే. నెక్స్ట్ ఇది పాస్వర్డ్. సో యూజర్ ఐడీ, పాస్వర్డ్ మనం ఎంటర్ చేసినాక లాగిన్ కావాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మనకు డాష్‌బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుందన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలి? మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డాష్‌బోర్డ్, ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్, యూజర్స్. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో చూడండి. ఓకే. డాష్‌బోర్డ్, ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్, యూజర్స్. ఇక్కడ మనం ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తది. యాడ్ ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఏ ప్లేయర్ ఐడితోని లాగిన్ అయ్యామో ఆ ప్లేయర్ యొక్క పేరు అక్కడ మనకు కనిపిస్తుంది. కమల్ని అని. సో ఇక్కడ చాంపియన్‌షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చాలా చాంపియన్‌షిప్స్ ఉన్నాయి రన్నింగ్‌లో. సో కాబట్టి మనది ఫిఫ్త్ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్. సో కాబట్టి దీన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈవెంట్ టైప్. ఈ ప్లేయర్ ఏ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఆటోమేటిక్‌గా మనం ప్లేయర్‌ని యాడ్ చేసినప్పుడు అక్కడ టైప్ చేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ ఇదే ప్లేయరు ట్రెడిషనల్ యోగాలో, ఆర్టిస్టిక్ సింగిల్‌లో ఉంటే ఆ 2 కాలమ్స్ కూడా కనిపిస్తాయన్నమాట. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఓన్లీ ట్రెడిషనల్ యోగాసనలో చేస్తుంది కాబట్టి ఒకటే ఉంది. దీన్ని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఏ రౌండ్ సెమీఫైనలా? ఫైనలా? ఫస్ట్ ఒకసారి సెమీఫైనల్ చూద్దాం. సెమీఫైనల్ మీద క్లిక్ చేస్తున్నాను రౌండ్. సెమీఫైనల్‌లో మనకు ఎన్ని ఆప్షన్స్ చేయాలి? 2 ఆప్షనల్ చేయాలి. 5 కంపల్సరీ ఆసనాస్ ఆటోమేటిక్‌గా ఉంటాయి. సో 2 ఆప్షనల్ ఆసనాస్ కాబట్టి ఆసన 1 ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకు లిస్ట్ ఉంది. ఓకే. బ్యాక్ బెండింగు, ఫార్వర్డ్ బెండింగు, లెగ్ బ్యాలెన్స్, హ్యాండ్ బ్యాలెన్స్, ట్విస్టింగ్ ప్రతి ఒక్కటి ఉంది. ఓకే. సో ఈ విధంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్‌కి సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆసన 2. సో ఈ విధంగా ఆసన 2 కూడా సెలెక్ట్ చేసుకొని మిగతాయి డిసేబుల్ ఉంటాయండి. ఎందుకంటే 2 ఆప్షనల్ ఆసనాస్ చేయాలి కాబట్టి ఈ 2 మాత్రమే మనం అక్కడ ఆప్షన్ ఇవ్వడానికి మనకు ఉంటది చాయిస్. ఆ తర్వాత ఏం చేయాలి? స్టేటస్ ఇక్కడ యాక్టివ్ అని పెట్టాలి. ఓకే. యాక్టివ్ అని పెట్టేసి సేవ్ కొట్టేసేయాలి. ఆటోమేటిక్‌గా ప్లేయర్ ఫిల్ చేసినటువంటి ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ మనకు సాఫ్ట్‌వేర్‌లో రావడం జరుగుతుంది. వన్స్ ఒక్కసారి ప్లేయర్ ఫిల్ చేసిన తర్వాత అంటే మీకు డెడ్‌లైన్ ఇస్తారన్నట్టు. లాక్ అని కొట్టే కంటే ముందే ఒకవేళ చేంజెస్ గాని ఇంకేమైనా చేసుకున్నట్టు చేసుకోవచ్చు. వన్స్ ఆ డెడ్‌లైన్ అయిపోయిందంటే మీరు మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి ఉండదు. అందుకే మొదటగానే ప్లేయర్‌కి ఆచితూచి సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఓకే. సో ఇప్పుడు సెమీఫైనల్‌కి సంబంధించింది మనం ఇక్కడ ఫిల్ చేసాం. అలాగే ఫైనల్‌కి సంబంధించింది ఒకసారి చూద్దాం. లే. సృజన్ ఆ వ్యూ లిస్ట్ చూపెట్టు. వ్యూ లిస్ట్. చెక్ చేసుకోవద్దు. ఓకే. ఇక్కడ చూడండి. పార్టిసిపెంట్. పార్టిసిపేట్‌కి సంబంధించిన ఆసనాస్ ఇక్కడ వచ్చేసాయి చూడండి. ఇలా. సో అమ్మాయి ఆహ్, ఒకటే ప్లేయర్ ఉంది కాబట్టి వ్యూ లిస్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఫస్ట్ కంపల్సరీ ఆసన, హలాసన, పూర్వభుజంగాసన అండ్ పరివృత్త జానశిరాసన. సో ఈ విధంగా ఉండి ఆ తర్వాత మనకు 2 ఆప్షనల్ ఆసనాస్ మనం ఇందాక ఫిల్ చేసినటువంటి ఆసనాస్ ఇక్కడ వచ్చేసాయి. అది. ఓకే. ఓకే. ఫైనల్ రౌండ్. ఓకే. ఇప్పుడు ఒకసారి ఫైనల్ రౌండ్ చూద్దాం. ఇదే ప్లేయరు ఒకవేళ ఫైనల్ రౌండ్‌కి ఎలిజిబుల్ అయితే అంటే ముందుగానే మనం ఫిల్ చేయాలి. ప్రతి ప్లేయర్ యొక్క సెమీఫైనల్, ఆసనాస్ అండ్ ఫైనల్ ఆసనాస్ ముందుగానే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో ఈవెంట్, ట్రెడిషనల్ యోగాసన, రౌండ్, ఫైనల్. సో ఇక్కడ 3 ఆప్షనల్ ఆసనాస్ ఉన్నాయి, చూద్దాం. సో ఫస్ట్ ఆప్షనల్ ఆసన ఇలా ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఈ విధంగా ఫైనల్ రౌండ్కి సంబంధించిన 3 ఆప్షనల్స్ మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకొని అప్పుడు స్టేటస్ యాక్టివ్లో ఉందా చెక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ సేవ్ అనేది మనం కొట్టేసేయాలి. సో మనం సేవ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనిపిస్తుంది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని. సో మళ్ళీ ఓకే అని కొట్టిన తర్వాత మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఫైనల్ రౌండ్కి సంబంధించిన ఆసనాలు ప్లస్ ఆప్షనల్ ఆసనాస్ ఈ విధంగా మనకు అక్కడ కనిపిస్తుంది. రైట్. సో ఈ విధంగా ట్రెడిషనల్ కి సంబంధించింది మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఒక ప్లేయర్ ఒకవేళ ఆర్టిస్టిక్ సింగిల్లో కానీ ఆర్టిస్టిక్ పేర్లో కానీ పార్టిసిపేట్ చేస్తే ఏ విధంగా చేయాలనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక ప్లేయర్ ట్రెడిషనల్ సంబంధించిన ఆప్షనల్ ఫిల్లింగ్ అనేది మనం చూసాం. ఇప్పుడు ఆర్టిస్టిక్ సింగిల్ కి సంబంధించింది ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఒక ప్లేయర్కి కనిపించే ఆప్షన్స్ ఇవే: డాష్ బోర్డు, ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్, యూజర్స్. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇది ఆర్టిస్టిక్ సింగిల్కి సంబంధించింది కాబట్టి ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్, యాడ్ ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని మనం క్లిక్ చేయగానే ఏ పార్టిసిపెంట్తోనైతే లాగిన్ అయ్యామో ఆ పార్టిసిపెంట్ యొక్క నేము అండ్ కనిపిస్తుంది అక్కడ మనకు పార్టిసిపెంట్ నేమ్. ఆ తర్వాత మనం ఛాంపియన్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి, 5th తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ అని. ఈవెంట్ టైప్ ఆర్టిస్టిక్ సింగిల్, ఈ ప్లేయర్ ఓన్లీ ఆర్టిస్టిక్ సింగిల్లోనే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా మనకు అక్కడ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో రౌండ్, ఇది సెమీఫైనల్కి సంబంధించింది. సో ఈ విధంగా మనం రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 10 ఆసనాలు ఈ విధంగా మనకి ఇలా కనిపిస్తాయి అన్నట్టు ఆప్షన్స్. సో ఆసన 1 ఏం చేస్తున్నారు, సో ఈ విధంగా. ఆసన 2, ఆసన 3, ఆసన 4, ఆసన 5, ఆసన 7, ఆసన 8, ఆసన 9, ఆసన 10. ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టేటస్ యాక్టివ్లో ఉందా ఎలా ఉందా అని చెక్ చేసుకొని సేవ్ అనేది మనం కొట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మళ్ళీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఓకే అని క్లిక్ చేయాలి. మళ్ళీ ప్లేయర్ అక్కడ చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించింది ఏ ఆసనాలు ఫిల్ చేశారు ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ నేను అప్డేట్ చేద్దామని అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఫస్ట్ ఆసన చూడండి, బిఎస్సి A1 ఇది ఉంది కదా. సో దీన్ని అప్డేట్ చేయాలని అనుకుంటున్నాం. సో కాబట్టి ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత ఆ ఆప్షన్కి సంబంధించింది మాత్రమే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం
ఈ విధంగా మనం ఆప్షన్ ని చేంజ్ చేసుకొని మళ్ళీ అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అప్డేట్ అని క్లిక్ చేయగానే అక్కడ ఆప్షనల్ ఆసన మారిపోతుంది. సో ఈ విధంగా ఆర్టిస్టిక్ సింగిల్ అనేది మనం ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఆర్టిస్టిక్ పేర్ ఒకసారి చూద్దాం. ఆర్టిస్టిక్ పేర్ మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ తోని మనం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఆర్టిస్టిక్ పేర్లో ప్లేయర్ 1 ఆసనాస్ డిఫరెంట్గా ఉంటాయి, ప్లేయర్ 2 ఆసనాస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ నేను ఆర్టిస్టిక్ పేర్లో ప్లేయర్ 1 లాగిన్ ఐడి అంటే యూజర్ ఐడి పాస్వర్డ్తో నేను లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు ఆ ప్లేయర్కు ఫస్ట్ ప్లేయర్కు సంబంధించిన ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, జే గీతిక అమ్మాయి ప్లేయర్ 1. సో ఈ విధంగా 5th తెలంగాణ స్టేట్ అది సెలెక్ట్ చేసుకొని ఆర్టిస్టిక్ యోగాసన పేరు సెమీఫైనల్. సో ఇండివిజువల్ గా ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇద్దరు ప్లేయర్లది లిస్ట్ ఒకేసారి ఓపెన్ అవ్వదు, కాకపోతే ఇండివిజువల్ గా ఓపెన్ అవుతుంది. సో ప్లేయర్ 1 కి సంబంధించిన ఆసనాలు ఫిల్ చేయాలి. ఆ తర్వాత ప్లేయర్ 2 కూడా లాగిన్ అయ్యి ప్లేయర్ 2 కి సంబంధించిన ఆసనాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ స్టేటస్ యాక్టివ్ ఉందా ఎలా ఉందని చూసుకొని మనం సేవ్ అని క్లిక్ చేసినట్లయితే అది సేవ్ అయిపోతుంది. ఓకే, సో అలా ఆర్టిస్టిక్ పేరు మనం లాగిన్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి రిథమిక్ పేరుకి సంబంధించి ఒకసారి చూద్దాం. సో మళ్ళీ మనం ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకు అక్కడ ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ కూడా ప్రతిసారి ఒక ప్లేయర్ కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో కంపల్సరీ వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తో వాళ్ళు లాగిన్ అయి వాళ్ళకి సంబంధించిన ఆప్షనల్ ఆసనాస్ వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆర్టిస్టిక్ పేర్లో రిథమిక్ పేర్లో ప్లేయర్ 1 సేమ్ ఆసనాలు సబ్మిట్ చేయాలి. ప్లేయర్ 2 కూడా తన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి సేమ్ ఆసనాల్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బి శ్రీవర్షిని సేమ్ ఇందాక మనం చూసినట్టుగానే మళ్ళీ ఛాంపియన్షిప్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత ఈవెంట్ టైప్ రిథమిక్ పేర్, రౌండ్, సెమీఫైనల్. ఆ తర్వాత ఇవి క్లిక్ చేసిన తర్వాతనే మనకు ఆప్షనల్స్ ఫిల్ చేయడానికి అది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా 10 ఆసనాస్ ఫిల్ చేసి స్టేటస్ యాక్టివ్ లో ఉందా ఎలా ఉందని చెక్ చేసుకొని సేవ్ కొట్టేసేయాలి. సేవ్ కొట్టిన తర్వాత మనకు ఆ ఆసన లిస్ట్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి వాళ్ళకి సంబంధించిన ఆసనాల్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆప్షనల్ ఆసనాస్ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి అప్డేట్ మీద క్లిక్ చేస్తే చాలు. అప్డేట్ మీద క్లిక్ చేసి వాళ్ళు అక్కడ ఆప్షనల్ ఆసనాస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.